అర్థమైందా? యాకోబు తను దర్శనం వస్తుంది బేతులైన ప్రాంతంలో, అక్కడ లూజు అనే ప్రాంతం పూర్వం. దర్శనం వస్తుంది, వెళ్ళే ముందు అంటాడు, ప్రభా నేను ఇదే ప్రాంతాన్ని బలిపీఠం అర్పిస్తాను అంటాడు. బలి అర్పిస్తాను, బలిపీఠం కడతానంటాడు. యాకోబు వెళ్ళొచ్చేస్తాడు. వెళ్ళొచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి దీవించబడతాడు. విస్తారంగా ఆస్తి ఐశ్వర్యం వచ్చేస్తుంది యాకోబు గారికి. అయితే దేవునికి చెల్లించిన మొక్కుబడి మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత కూతురేమో చెరిపివేయబడుతుంది, కొడుకులేమో నరహంతకులుగా మార్చబడతారు. తమ పొరుగు దేశస్థు రాజేమో యాకోబు కుటుంబాన్ని చంపేదామని చెప్పేసి దండెత్తి వచ్చేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రతికూలమైన వాతావరణంలో మొక్కుకున్నటువంటి మొక్కుబడి గుర్తు రాలే, బాగున్నప్పుడు గుర్తుకు రాలే, వాతావరణం ప్రతికూలంగా ఉన్నా కూడా గుర్తుకు రాలే. దేవుడు గుర్తు చేశాడు యాకోబు గారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ యాకోబు, ఓరు నాకేం మాట ఇచ్చావు నువ్వు, చెయ్యి అంటా ఉంటాడు. వాసన చెప్పంటారా? దేవుడు చేస్తేనే నేను చెల్లిస్తానే కాదు, ఆయన చేయకుండా చెల్లించవనుకో నీ దేవుడు నువ్వు అనుకున్న దానికంటే అత్యద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాను జీవితంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెయ్యకుండా చెల్లించాలి, అది గొప్పతనం. నీ జీవితంలో అద్భుతం జరగకుండానే చేయవలసినటువంటి పనులు ఏమవుతున్నా దేవునికి నువ్వు జరిగించాలి. ఇది కదా క్రైస్తవ్యం. అర్థమైందా? ఆనాడు భక్తులు చెల్లించారు, భక్తులు చేశారు, భక్తులు జరిగించారు. వాసన చెప్పంటారా? యోసేపుతో దేవుడు మాట్లాడాడు నీకు ఇస్తాను అని. కానీ యోసేపు గారు ఏనాడు కూడా తొందరపడలే. కానీ తను జరిగించవలసినంత జరిగించుకొని పోయాడు. దేవుడు త్వరపడి అద్భుతం జరిగించాడు. అన్నాడు అబ్రహాంతో ప్రభు మాట్లాడాడు, నీ కుమారుని ఇస్తానని చెప్పేసి అన్నాడు. కానీ అబ్రహాం గారు ఏ మాత్రము కూడా ఆయన ఇచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి ఊరుకోలేదండి. కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఇచ్చిన తర్వాత చెల్లిద్దాంలే మొక్కుబడి చెప్పేసి అబ్రహాం అనుకోలేదు. బలిపీఠం కట్టుకుండానే పోయాడు అబ్రహాం గారు. త్వరపడి ఒక రోజు వచ్చింది, కుమారుని అందించాడు అబ్రహాం గారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. ఒక వాసన చెప్పంటారా? ఒక సత్యం చెప్పంటారా? సూచక క్రియల కోసం మనం ప్రభుని వెంబడించకూడదు, అద్భుతాల కోసం మన ప్రభుని వెంబడించకూడదు.